దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండాలి. ఫస్ట్ నేను మనవి చేసే అర్హత ఉంది, మనవి ఎవరైనా చేయొచ్చు. కానీ నీ మనవి ఆలకించాలి అంటే నీ మనవి అక్కడ వెళ్ళాలి. ఆ మనవి వెళ్ళినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి ఆయన రెడీగా ఉండాలి. అందరూ మన దగ్గరకు వస్తారు, అందరూ మనతో మాట్లాడాలనుకుంటారు, అందరూ మనకేదో చెప్పాలనుకుంటారు, కానీ అందరి మాట మనం వినలేం కదా. ఎవరు మనకి ఇష్టలో వాళ్ళ మాట మొదట వింటాం. ఎవరు మనకి ప్రేమతో ఉన్నారో, ఎవరు మనతో కలిసిమెలిసి ఉన్నారో వాళ్ళ మాట ఫస్ట్ వింటాం. అవునా? మిగిలిన వాళ్ళు ఎవరో ముఖ పరిచయం లేని వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా తప్పు మార్గాల్లో వెళ్లే వాళ్ళు కావచ్చు, మీకు అసహ్యకరమైన స్థితిలో కనబడుతున్న వాళ్ళు కావచ్చు. వాళ్ళు వచ్చి మీతో విన్నవించుకుంటే మీరు వాళ్ళకి ఏ ఫేవర్ చేయరు. అధికారులు కూడా వాళ్ళ కార్యకర్తలకే ఫేవర్ చేస్తుంటారు. వాళ్ళ కార్యకర్త కాడనుకోండి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారా? నాయకులు ఎవరు పట్టించుకోరు. కానీ దేవుడు ఈ పక్షపాత ధోరణితో లేడు. నా కార్యకర్తవా, నా కార్యకర్తవ కాదా, నా పక్షాన ఉన్నావా, నా పక్షాన లేవా, ఇది కాదా ఆయన చూసేది. నువ్వు నీతిని వెంటాడుతున్నావా లేదా, నీతి మార్గం